రైట్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ను సీజ్ చేశారు. 190 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు పోలీసులు. లైవ్ లో చూద్దాం. జనరల్లీ దే ఆర్ ఇన్ ద బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్ లో ఉంటుంది. ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది. ఇది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి. సో గ్యాస్ సిలిండర్ రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారనమాట. సీజ్ మెటీరియల్ వేరే ఉంది. దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసేసి నీట్గా, మనకు అంత రావట్లేదు బట్ దే డూ బెటర్ వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్కు పంపిస్తారు. సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్లో ఉన్నట్టు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నాం. ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ, దిస్ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో అతను వచ్చి కొనుక్కోవడం కానీ లేదు. దే బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ, ఓలా నుంచి కానీ, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్, పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ వెన్ వీ డూ ఇట్ ఇన్ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్లో చేస్తాం కదా, అట్లానే వీళ్ళు కూడా దే నాట్ కమింగ్ కాంటాక్ట్, హ్యావింగ్ ద డిఫరెంట్ యూజింగ్ దట్. లాస్ట్ టైం ఆల్సో వీ హ్యాడ్ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్, వీళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు అగైన్ కాల్ ఫర్ మీటింగ్ విత్ దెమ్. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటైన్ చేయాలని మెథడ్స్ ఎవాల్వ్ చేస్తాం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న మహేష్ అతను మళ్ళీ ఒక శంషుద్దీన్ అనే అతనితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది. అక్కడ 1 lakh ఉన్నది కొనుకొచ్చి ఇప్పుడు ఇక్కడ 23 lakh, about 25 lakh డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఈ సెల్లింగ్ ఇట్. సో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్న వాళ్ళని కూడా మనం పట్టుకుంటున్నాం. అయితే మనం అనుకోవచ్చు మీరు చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు, దానికి కూడా వీ ప్రిపేర్డ్ లైక్ ఇంత చేస్తున్నారు కదా ఒరిజినల్ మనం పట్టుకోలేదు అంటున్నారు. వీఆర్ గెటింగ్ దెమ్, అదర్వైజ్ యూ వుడ్ హావ్ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇలా వచ్చే వెళ్ళిపోయి కూడా డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పటివరకు మనం 88 crore 33 lakh వర్త్ టోటల్ ఈ కాంట్రబాండ్ మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో గాంజా ఇట్సెల్ఫ్ 2437.91 kgs ఆఫ్ గాంజా సీజ్ చేసాం. అలానే ఎండిఎంఏ 277 grams ఆఫ్ ఎండిఎంఏ, హెరాయిన్ 523 grams ఆఫ్ హెరాయిన్, ఓపియం 4.3 kgs, అది బ్యాంకాక్ గాంజా 145 grams. ఇలా డిఫరెంట్గా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక టీజే న్యాబ్తో కూడా మనము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ అక్యూజ్, వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ చేయడం, కేసెస్లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము. సో ఇట్లా చేయడం మూలంగా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే, అవే ఫ్రమ్ డ్రగ్ అబ్యూజర్స్ లేకుండా ఉండేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం చేసిన ప్రాసెస్లో మనకు ప్రకాష్, మనీష్, దెన్ వినోద్ అనే 3 వ్యక్తులతో కూడా వీళ్ళు ఇంటరాక్షన్లో ఉన్నారు, మాట్లాడే వాళ్ళు సప్లై చేశారనేది ఉంది. సో వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తం ఎంటైర్ గామెట్ అన్రావెల్ చేసి అక్యూజ్ని సర్టన్లీ ఇంకా మోర్ పీపుల్ విక్టిమ్స్ ఉంటారు, కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం. దీనివల్ల ఇటువంటి ర్యాకెట్ మన ఏరియాలో జరగకుండా మేము చర్యలు చేసుకుంటున్నాం. చేసి ఈ ఆపరేషన్ చేసినటువంటి మా అధికారులందరికీ అభినందన తెలియజేస్తున్నాం. మనం పట్టుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ మెథడ్స్, ఇలాంటి మెథడ్స్ను వాడుతూ వాళ్ళు చేసిన ప్రొఫెషన్లో కవర్ జాబ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి కన్జ్యూమర్స్కు ర్యాపిడోతో కానీ, ఓలోతో కానీ, పోర్టర్తో కానీ పంపిస్తున్నారు. డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. సో దిస్ అవేర్నెస్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇటువంటిది
బిగ్గా ఊరికే తెప్పించుకుంటారు అనుకోండి, యూ కాంట్ బై దిస్ ఎవ్రీ టైమ్ నా. యూ విల్ హ్యావ్ టు బై మేబీ ఒకసారి 2 సార్లు కొని ఉంటారు ఒక 5 to 3-4 yearsలో. బట్ సమ్మన్ ఈజ్ బైయింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. లైక్ ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఈ వాట్ కాల్ లైక్ ఈ వైట్నర్ ఉంటుంది, అది కూడా అట్లా మనం ఎవ్రీ టైమ్ ఈజ్ బయింగ్ వైట్నర్ అంటే సర్టన్లీ ఇంటూ సమ్ అడిక్షన్. సేమ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ బయింగ్ this kind of things regularly, so you must understand that he is into some different kind of activity. So అటువంటిది మీకు ఏదైనా పోలీస్ అధికారికి ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బట్టి ఇటువంటి వాటికి మన ఫ్రెండ్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ బలి కాకుండా ఉండడానికి ఉంటుంది.